విద్యార్థులను క్షమించడం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరికావని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వమేనని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్ తత్ఫలితంగా పరీక్ష రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు వైద్య విద్యార్థులు గోపిక, రోషిని, వెట్రి ఆనందల కుటుంబాలతో తను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ పోస్టులో పంచుకుంటూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ ఆ కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ ఒకే బాధాకరమైనటువంటి ప్రశ్న మిగిలింది. నిజాయితీపరులైన కష్టపడి చదివే విద్యార్థులు ఒక నిజాయితీ లేని వ్యవస్థకు ఎందుకు మూల్యం చెల్లించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం వల్ల పరీక్ష రద్దు కావడం, బలవంతంగా మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి రావడం యువ మనసులపై భరించలేని ఒత్తిడి పడిందని ఆయన అన్నారు. ప్రతి గణాంకం వెనుక ఒక కలలు కనే బిడ్డ, పూడ్చలేని నష్టంతో జీవిస్తున్న ఒక కుటుంబం ఉందని ఆయన అన్నారు. నేను వారి బాధను విన్నాను. కష్టానికి గౌరవం ఇచ్చే పరీక్షలు, నిష్పక్షపాతంగా జరిగే విద్యా సంస్థలు విఫలమయ్యాయనే కారణంతో ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ఉండే విద్యా వ్యవస్థ కోసమే మా పోరాటమని లోక్సభ ప్రతిపక్ష నేత అన్నారు. ప్రధానమంత్రి విద్యార్థులను క్షమించడం గురించి మాట్లాడుతున్నారు. ఈ తల్లిదండ్రుల మాటలు విన్న తర్వాత నా నమ్మకం మరింత బలపడింది. భారతదేశ విద్యార్థులకు క్షమాపణ అవసరం లేదు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు. మల్లాపురంలో మృతుల కుటుంబాలతో ఆయన మాట్లాడుతూ తమ బిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు విలపించడం చూడడం కంటే బాధకరమైనది మరొకటి లేదు. కోల్పోయిన ప్రతి చిన్నారి ప్రాణం వెనుక ఎప్పటికీ వీడని బాధను మోస్తున్న ఒక కుటుంబం, విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలుంటాయి. లీక్ అయిన ప్రశ్నాపత్రాలు, రద్దయిన పరీక్షలు, సంవత్సరాల తరబడి చేసినటువంటి కృషి రాత్రికి రాత్రి నాశనమైంది. మన విద్యార్థులతో నిజాయితీగా ఉండని వ్యవస్థలో వారిని నిజాయితీగా చదవమని చెప్పడం విడ్డూరంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులను క్షమించడం గురించి మాట్లాడేంత ధైర్యం ప్రధానమంత్రికి ఉంది. తమ బిడ్డను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక్క కుటుంబాన్నైనా ఆయన కలిశారా? లేదా ప్రశ్నాపత్రాల లీకుల వల్ల తమ మొత్తం పొదుపు జీవితం, సమయం, కలలు అన్నీ కోల్పోయిన వారిని కలిశారా? సమాధానం లేదు. భారతదేశ విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మోదీజీ వారికి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ నీట్ అవకతవకలపై జరిగిన నిరసనల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద తనను, తన దివంగత తల్లిని దూషించారని చెప్పారు. అటువంటి దారి తప్పిన పిల్లలను కోర్టుకు లాగడం వల్ల సమస్య పరిష్కారం కాదని, దానికి బదులుగా తను వారిని క్షమించాలనుకుంటున్నానని ఆయన అన్న విషయం తెలిసిందే. అయోధ్యలోని రామమందిరంలో జరిగిన కానుకల దొంగతనంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన 2వ సిట్ ఆలయ ట్రస్టు పరిపాలన పనితీరుకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించేందుకు తన విచారణను విస్తరించనుందని తెలిపాయి. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం లక్నో రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్ నేతృత్వంలో కొన్ని సిట్ భక్తుల కానుకల మళ్లింపు ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను కొత్తగా విశ్లేషించడంతో పాటు అదనపు పత్రాలను కూడా కోరే అవకాశం ఉంది. ఈ బృందం త్వరలో అయోధ్యను సందర్శించనుంది. కాగా సిట్లో అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ కూడా ఉన్నారు. ఈ దర్యాప్తులో ఒక ఫోరెన్సిక్ ఎడిటర్, మరో నిపుణుడిని కూడా నియమించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాలు, దర్యాప్తులు సేకరించిన సాక్ష్యాల వెలుగులో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యకర్తల పాత్రను సిట్ పరిశీలిస్తుందని వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపిత నేరంలో ఎవరికైనా ప్రమేయం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి విరాళాల సేకరణ, లెక్కింపుతో సంబంధం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, అవుట్సోర్స్ సిబ్బంది, ఇతరులను కూడా ఈ సిట్ తాజాగా విచారిస్తోంది. కొత్తగా ఏర్పాటైన సిట్ 200 మందికి పైగా విచారణ కోసం నోటీసులు జారీ చేసిందని ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టే అనిల్ మిశ్రాలను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని మొదటి సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరోపించిన దొంగతనానికి సంబంధించి పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేసి ట్రస్ట్ కార్యనిర్వాహకుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆలయంలో జరిగే మతపరమైన కార్యక్రమాలు, పండుగల ఖర్చులో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలను కూడా దర్యాప్తు పరిధిలోకి చేర్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి. విరాళాల నిర్వహణపై ట్రస్ట్ నిఘాను పెంచిన తరుణంలో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగారం, వెండి, ఇతర కానుకలకు సంబంధించిన అవకతవకలపై దర్యాప్తు తుది దశకు చేరుతుందని ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ తెలిపారు. జూలై 25 నుంచి విరాళాల నిర్వహణ ప్రక్రియలోని ప్రతి దశను నిరంతర వీడియో నిఘాలో ఉంచారు. పారదర్శకతను పెంచేందుకు అదనపు సీసీటీవీ కెమెరాలు, 8 మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని కూడా మోహరించారు. ఆలయంలో పూజలు, దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.